ప్రజాధారణ నాయకులకు నమూనా, ఓటమి ఎరుగని, ఓర్పు కలిగిన ప్రజా ప్రతినిధి. ముఖ్యమంత్రికి సైతం ముచ్చెమటలు పట్టించి ప్రజాబలం ముందు అధికార బలగం, ధనబలం నిలబడదు అని నిరూపించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జననేస్తం, తెలంగాణ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతర పోరాటాలతో అలుపెరగని ఆయుధం, బీజేపీలో రానున్న కాలంలో కాబోయే కీలక నేత ఈటెల రాజేందర్ గారితో డాక్టర్ కిషోర్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాబోయే కాలంలో మీరే బీజేపీకి ఒక లీడర్ అంటే సారథ్యం వహిస్తారు అన్నారు. నేషనల్ పార్టీ అది, ఎవరిని ప్రెసిడెంట్ పెట్టుకోవాలి, రేపు ఎవరిని చీఫ్ మినిస్టర్ పెట్టుకోవాలి, సందర్భమైంది. అందరిలో కంటే కూడా ఎక్కువ ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటిది మేము ఫ్యూచర్లో మిమ్మల్ని సీఎంగా చూడొచ్చంట. 25 ఏళ్ళుగా ఉన్నాను. నా జీవితం అంతా, నా రాజకీయ చరిత్ర అంతా కూడా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయన పరిపాలనకి 1 to 10 రేటింగ్ ఇస్తే మీరు ఎంత ఇస్తారు? అసలు ఆయన సంపూర్ణంగా విఫలమైపోయాడు. ఆయన బాధపడద్దు, ఆయన ఈ మాట వీళ్ళు కూడా బాధపడద్దు. అంటే అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోబడి ఏవగించుకోబడే ముఖ్యమంత్రి ఉన్నారంటే ఇలా రేవంత్ రెడ్డి. తిట్టడంలో విజయం సాధించింది కానీ, డిస్ట్రక్షన్లో విజయం సాధించింది కానీ, కన్స్ట్రక్షన్లో మాత్రం విజయం సాధించలేకపోతున్నాడు. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. జవహర్ నగర్ డంప్ యార్డ్ మీద ఒక యుద్ధ ప్రాతిపదికన మన ప్రైమ్ 9 దాన్ని ప్రజల ముందుకు తీసుకురావటం, వాస్తవాలతో పాటు ఎంతోమంది ప్రజాప్రతినిధులను కలవటం కూడా జరిగింది. అలాగే ఈరోజు ఒక పెద్ద ప్రజాప్రతినిధి, అంటే లాస్ట్ ఎలక్షన్స్లో కూడా మనం చూసాం, ఆయనకున్నటువంటి ప్రజాదరణ అంతా ఇంతా కాదు. దాదాపు 3,90,000 మెజారిటీతో గెలిచి ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ నియంత లాంటి ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి నేను సైతం అని తన యొక్క ప్రజాదరణను చాటుకున్నటువంటి వ్యక్తి మరెవరో కాదు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీకు. మరెవరో కాదు, ఆయనే మన ఈటెల రాజేందర్ గారు. అందరికీ సుపరిచితులు. దాదాపు సుదీర్ఘమైనటువంటి 25 సంవత్సరాల ఆయన యొక్క ప్రజాసేవలో ఉన్నారు. అందరూ నాయకులు వాళ్ళ యొక్క ఓట్ల మెజారిటీతో గెలుస్తారు, కానీ ఈయన ఒక్కళ్ళే ఈ యొక్క ప్రజాదరణతో ఇంత పెద్ద కాన్స్టిట్యుయెన్సీని కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా అలుపెరగని విరామంతో ప్రజల వద్దకు ఆయన వెళ్తూ, అలాగే ఒక సామాన్యుడికి 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు మన తెలంగాణలో అని అంటే అది ఈటెల రాజేందర్ గారిని చెప్పడంలో అతిశయోక్తే లేదని చెప్పాలి. ఇప్పుడు ఈ యొక్క జవహర్ నగర్ డంప్ యార్డ్ గురించి మనం ఆయనతో ముఖాముఖిలో ఉన్నాం. నమస్కారం అండి రాజేంద్ర గారు. సార్, యాక్చువల్గా దాదాపు 2001 నుంచి అక్కడ డంప్ యార్డ్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే ఒక 4 సంవత్సరాలు ఒక చెత్త వేయటం మొదలుపెట్టారు. ఒక 3 కాన్స్టిట్యూషన్స్ నుంచి అక్కడ వేయటం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఒక రాజముద్ర వేసేసి మొత్తం సిటీలో ఉన్నటువంటి చెత్త అంతా కూడా అక్కడే వేయాలి అన్న ఉద్దేశంతో పెట్టడం మొదలుపెట్టింది. అలాగే ఒక ప్రైవేటు సంస్థకి, ర్యామ్కీ సంస్థకి ఇచ్చారు దాన్ని. అంటే చెత్త సెగ్రిగేట్ చేయటం కానీ, లేకపోతే దాన్ని వేస్ట్ నుంచి ఎనర్జీ చేయడానికి కానీ ఇచ్చారు. నేను ఒక 15-20 రోజుల క్రితం మా బృందంతో మొత్తం వెళ్ళి నేనే స్వయంగా అక్కడ అన్నీ చూస్తే ఎంత దైనందినటువంటి జీవితాన్ని గడుపుతున్నారంటే అంతా ఇంత కాదు. ఈవెన్ మా యాంకర్తో నేను వెళ్తే ఆవిడ ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉందన్నమాట. గొంతు ప్రాబ్లం వచ్చి, స్కిన్ ర్యాషెస్ వచ్చి, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పేటటువంటి ఆరోపణ ఏంటంటే ఇక్కడ యాజమాన్యం ఎవ్వరూ కూడా సరిగ్గా పని చేయటం లేదు. దీనికి ఎవరైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ అవనివ్వండి వాళ్ళు కొమ్ము కాశారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన పనులు చేయట్లేదు అనేది ఒకటి ఆరోపణ. రెండోది, ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. కనీసం మేము ఇంత వర్షాకాలంలో ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా మాకు ఆరోగ్యం మీద కానీ లేకపోతే మమ్మల్ని వచ్చి పలకరించేటువంటి నాదుళ్ళు లేరు. ఎప్పుడో 4 చోట్లకి దీన్ని తరలించాలి ఈ చెత్తని అని అన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు యాక్షన్లోకి రాలేదని చాలా వాపోతున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది. అన్ఫార్చునేట్లీ నాకు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సో ఇక వాళ్ళ ఒక ఊరట ఇచ్చినట్టు ఉంటుంది. మన రాజేంద్ర గారి దగ్గరికి వెళ్తే మా ద్వారా వాళ్ళు
రీచ్ అయినట్టు ఉంటుందని వాళ్ళ కోరిక మీద, అలాగే మా కోరిక మీద మిమ్మల్ని కలవడం జరిగింది. మీరు మా దీనికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. చెప్పండి సార్. యాక్చువల్గా పేరుకేమో బాలాజీ నగర్, జవహర్లాల్ నెహ్రూ నగర్, జవహర్ నగర్. కానీ గత అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతం అంతా కూడా దుర్గంధపూరితంగా మారిపోయింది. అదొక శాపంలాగా మారిపోయింది. నాగారం మున్సిపాలిటీ కానీ, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కానీ, ఇటు ఉప్పల్లో ఉన్నటువంటి కొన్ని డివిజన్లు కానీ, అంటే గ్రామాలే చెరువులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. చెరువులన్నీ కూడా విషతుల్యమైపోయి ఆడ చేపలు పట్టుకున్న ఉపాధి పోయింది, సాకిరేవులు పోయినాయి, పశువులకు నీళ్లు కానీ, గొర్రెలకు నీళ్ళు కానీ అది పోయింది. చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఆ నీళ్లు బోర్లలకు బావిలకు ఇంకి ఆ నీళ్ళతో స్నానం చేసినా ఇలా ఒళ్ళంతా దురదలేస్తుంది. ఆ నీళ్ళతో కనుక అన్నం వండుకుంటే అసలు పచ్చగా అయిపోతుంది. ఒక్క మాట చెప్పాలంటే తక్కువ పాపులేషన్ లేదు, కొన్ని లక్షల మంది ప్రజలు 15 లక్షలు ఉన్నారండి సార్. వాళ్ళ దాని బారిన పడి ఇలా మొత్తం అనారోగ్యం పాలవుతున్నటువంటి వ్యవస్థ ఇలా బాధ అనిపిస్తుంది. అసలు ఎంత అనాలోచితంగా అంటే ఇంత దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల ఈ చెత్త పర్ డే వస్తుందనేది చెప్తున్నారు. ఈ 10,000 మెట్రిక్ టన్నుల చెత్తని ఒక్క దగ్గర వేయడం అనేటువంటిది మూర్ఖత్వం. అది ఇంత పెద్ద నగరానికి, కోటి జనాభా పైన ఉన్నటువంటి నగరానికి 4 దిక్కులు 4 డంప్ యార్డులు పెడితే కొంత తగ్గిపోతుండే. రెండవది, మనిషి ప్రాణానికంటే, మనిషి ఆరోగ్యం కంటే కూడా వాని పైసలు చాలా ముఖ్యమైపోయినాయి. ఇలా కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చి దాన్ని క్యాపింగ్ చేయాలని చెప్పినప్పటికి కూడా దాంట్లోకి వెళ్ళిన నీళ్ళు ఏవైతున్నాయో అసలు ఎంతో దారుణమండి. అసలు నీళ్ళు అంటే ఇట్లా ఏళ్ళు పెడితే బొగ్గులు వస్తాయి, ఒకంత దారుణంగా ఉంది. అందువల్ల దాని మీద మేమే అనుకుంటున్నాం. నేను గెలిచి కొద్ది రోజులు అవుతుంది. నాకు రిపీటెడ్గా అక్కడ ప్రాంత ప్రజలంతా కూడా మీరు వచ్చినాకనన్నా మాకు విముక్తి దొరుకుతుందా లేదా ఎంపీ గారు అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే నేను 20-25 ఏళ్ళుగా ప్రజాప్రతినిధి ఉన్నా కాబట్టి, అనేక సమస్యల మీద కొట్లాడుతున్నా కాబట్టి, నాకు ఇలా హైడ్రా కనుక లేకపోతే, ఇలా హైడ్రా కానీ మూసి పరివాహక ప్రాంతంలో ఇలా వీళ్ళు డిమాలిషన్స్ ఏవైతుందో దానివల్ల కొంత మేము అక్కడ ఫోకస్ పెట్టలేకపోయినాం. కానీ ఈ సమస్య కొంత కొలిక్కొచ్చిన తర్వాత డెఫినెట్గా మా నెక్స్ట్ ఎజెండా బాలాజీనగర్ డంప్ యార్డ్. ఇలా ఎన్ని లక్షల మంది జీవితాలతో చెలగటమాడుతుంది. ఆనాడు రాజశేఖర్ గారు దీని కింద ఇల్లు కట్టించారు, బాంబే హౌస్ కింద. వారు ఇంకొక స్కీమ్ కింద కూడా ఇల్లు కట్టించిండు, జవహర్ దాని కింద. కానీ అవన్నీ కూడా వటికనే అయిపోయినాయి. ఇవాళ నిజంగా గతి లేక గత్యంతరం లేని మనుషులు మాత్రమే ఉంటుంది తప్ప ఏమాత్రం అది ఉన్నా కూడా అది ఉండదు. కాలనీలు పాపం దూరం పోయి తక్కువ ధర అని చెప్పి అప్పుడు కట్టుకునే వాళ్ళన్నీ కూడా కాలనీలకి ఇల్లు వస్తున్నాయి, రోడ్ల మీద పారుతున్నాయి. మాకు మహేష్ అని ఉంటాడు అక్కడ, ఒక మాకు పరిచయస్తులు. ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తారు, రాజేంద్ర గారు మీరు వచ్చినాకన్నా మాకు విముక్తి జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా అని చెప్పి వారు మనం తీసుకుపోయి బాధపడుతున్న తీరు చూస్తుంది. ఎంత బాధ అంటే నేనే స్వయంగా ప్రతి అంగుళం ఇలా ఆనాడు కేటీఆర్ గారు ఆ డంప్ యార్డ్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తాం, పొడి చెత్తతో ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేస్తామని చెప్పిన తర్వాత అక్కడ జరుగుతుందా లేదా నాకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే పేనెం మేనేజర్ పోయిల పడటే ఉంది. ఇప్పుడు అసలు ప్రజా ఆరోపణ ఏంటంటే సార్, అసలు అక్కడ ర్యామ్కి వాళ్ళు సరిగ్గా చేయట్లేదనే చెప్తున్నారు. దాని మీద నేనే మీలాంటి వాళ్ళు స్టడీ చేసిన దగ్గర రిపోర్ట్ తెచ్చుకుంటాం, స్థానిక ప్రజల చేత మేము సమాచారం సేకరించుకుంటాం. డెఫినెట్గా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అక్కర, దీనికి ఒక పరిష్కారం చూపాల్సిన అక్కర ఉంది. కాబట్టి నేను ఎంపీని అక్కడ మా స్థానిక ఎమ్మెల్యేని కూడా కలుపుకొని, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కలుపుకొని దీని మీద తప్పకుండా ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కనుక పెడిచెవిని పెడితే తప్పకుండా ఒక ఉద్యమ స్వరూపాన్ని తీసుకునే ఆస్కారం ఉంది. ఈ సమస్య పరిష్కారమైనంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు? ఉన్నారు అంటే తెలియదు నాకు. ఓకే సార్, ఇంకోటి ర్యాపిడ్ చిన్న క్వశ్చన్ ఏంటి. ఇప్పుడు యాక్చువల్గా యాజ్ ఎ ప్రజాప్రతినిధిగా మీకున్నటువంటి పేరు తెలంగాణలో అంతా ఎంత కాదు. అంటే ప్రజానానుడి ఏముందంటే రాబోయే కాలంలో మీరే బీజేపీకి ఒక లీడర్ అంటే సారథ్యం వహిస్తారు అని ఒక నానుడు ఉంది. ఎంతవరకు వాస్తవం అంటారు? తెలియదండి నాకు. మేము బయట రాణించగలిగినాం, ఇలాగ వచ్చినాం. మాకు ఎక్కడ తెలిస్తే చెప్పండి. నేషనల్ పార్టీ అది, ఎవరిని ప్రెసిడెంట్ పెట్టుకోవాలి, రేపు ఎవరిని చీఫ్ మినిస్టర్ పెట్టుకోవాలి, సందర్భం ఏంది, నిర్ణయం ఏంది, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మన దీంట్లో బీజేపీలో అందరిలో కంటే కూడా ఎక్కువ ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటిది మేము ఫ్యూచర్లో మిమ్మల్ని సీఎంగా చూడొచ్చు అంటారా? పార్టీ ఏమనుకుంటుందో నాకేం తెలుసు. ప్రజల గురించే మాట్లాడుతున్నాను సార్, పార్టీ గురించి. ఇప్పుడు 25 ఏళ్ళుగా ఉండండి నేను. అవును అవును. నా జీవితం అంతా, నా రాజకీయ చరిత్ర అంతా కూడా
తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది. మేము ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పార్టీ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఫైట్ చేస్తూనే ఉన్నాం. మేము స్టూడెంట్ లీడర్ కాడి నుంచి అక్కడి నుంచి ఫైట్ చేస్తే అనేక బాబు గారితో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర్ గారితో కొట్లాడినాం, రోషా గారితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినాం. చివరికి కేసీఆర్ గారు కూడా అసలు ఇచ్చిన మాట తప్పినప్పుడు వారితో కొట్లాడే పరిస్థితి వచ్చింది. వారితో కొట్లాడినాం. ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో కొట్లాడుతున్నాం. పేదల ఇల్లు కూల్చొద్దాయి అని చెప్పి కొట్లాడుతున్నాం. అందువల్ల జీవితాంతం కొట్లాడిన అయిపోయింది. సరే, ఏది ఏమైనా ఒకటి మాత్రం తృప్తి ఏంటంటే నాకు ఇచ్చిన అధికారం, నాకు దక్కిన గౌరవానికి ప్రజలకు రుణం తీసుకున్నట్టుగా మాత్రం అనిపిస్తాను. సో అంటే ఒక ర్యాపిడ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయన పరిపాలనకి 1 to 10 రేటింగ్ ఇస్తే మీరు ఎంత ఇస్తారు? ఆయన అసలు ఆయన సంపూర్ణంగా విఫలమైపోయాడు అని బాధపడద్దు. ఆయన ఈ మాట విని కూడా బాధపడద్దు. అంటే అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోబడి ఏవగించుకోబడే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఇలా రేవంత్ రెడ్డి అయిపోయాడు. ఆయన సరి చేసుకోవాలి. ఆయన సలహాదారులు ఎవరు ఉన్నారో తెలియదు. ఆయన ఏ పేపర్ చదువుతాడో, ఏ టీవీలు చూస్తాడో, ఏ సోషల్ మీడియా చూస్తాడో, ఎవరు ఉన్నారో సలహాలు ఇస్తాడో. కానీ మరి ఆయన తిట్టడంలో విజయం సాధించింది, కానీ డిస్ట్రక్షన్లో విజయం సాధించింది, కానీ కన్స్ట్రక్షన్లో మాత్రం విజయం సాధించలేకపోతున్నాడు. ఇలా ఉల్టా మమ్మల్ని ఇలా మాలాంటి వాళ్ళను కాలకేయులని చెప్పి పోల్చే పరిస్థితి వచ్చింది. మాలాంటి వాళ్ళను కూడా ఎవడో రాసిస్తే చదువుతున్న స్థాయికి వచ్చిందంటే ఇక ఆయన అవగాహన ఆయన గంత గొప్పగా ఉన్నాడు. ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన నీవు నేను ఇద్దరం కలిసి ప్రజాక్షేత్రంలో పోదాం, గన్మెన్ లేకుండా పోదాం. ప్రజలు కనుక నేను మంచోడు అంటే నేను రాజీనామా చేస్తాను అని చెప్పిన. ఇంకో ఛాలెంజ్ కూడా వేస్తున్నా. నువ్వు నేను పోదాం ఏదన్నా సబ్జెక్టు మీద. నేను గడిచేం మాట్లాడుతూ నువ్వు గడిచేం మాట్లాడు. ఎవడు రాసిస్తే మీకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయం వేరు, ఆయనది వేరు కదా సార్. అందుకని ఆయన అంటున్నా, నువ్వు నన్ను రాసిస్తే చదివే వాళ్ళ లెక్క నువ్వు గుర్తుపెట్టావు, సంతోషం. నేనేమంటున్నా, ఇద్దరం కలిసిపోదాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విషయం మీద మాట్లాడదాం. నువ్వు మాట్లాడు, నేను మాట్లాడదాం. అప్పుడు ఎవరు రాసిస్తే చదివినరో, ఎవరికి కెపాసిటీ ఉందో, ఎవరికి అనుభవం ఉందో అప్పుడు తెలుస్తుంది. వట్టిగానే మాట్లాడకూడదు కదా. ఒక అవగాహన ఉన్నాడు. నేను 25 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను ఆయనకన్నా ముందు ఎమ్మెల్యే అయినోడిని, అనేక బాధ్యతలు చేసినోడిని, నేను ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసినోడిని, పార్టీకి ఫ్లోలెట్గా పనిచేసినోడిని. నన్ను పట్టుకొని రాసిస్తే చదువుతున్నానని చెప్పి మాట్లాడుతున్నానంటే ఆయన ఎంత అవగాహన రాహిత్యంగా సార్. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్, మీ చేతిలో పేపరే చూడలేదు. చివరికి అంటే ఈ ప్రభుత్వం ఈ యొక్క అంటే ఇప్పుడున్నట్టు విఫలమైందని చెప్తున్నారు కాబట్టి 100% విఫలమైంది. 5 సంవత్సరాలు కొనసాగుద్దంటారా? తెలియదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఈటెల రాజేందర్ గారు. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి, అట్లాగే మీరు ఈ యొక్క జవహర్ నగర్ డంప్ యార్డ్కి నేను సైతం మేము ముందు ఉంటాను అన్న విషయం మీద మీరు ఈ యొక్క ప్రైమ్ 9 ద్వారా మీరు బలపరిచినందుకు చాలా సంతోషం. ఇది మన యొక్క జవహర్ నగర్ డంప్ యార్డ్ బాధితులకు ఒక ఊరటగా మేము భావిస్తున్నాం. అట్లాగే త్వరలో మిమ్మల్ని ఆ ప్రదేశానికి వచ్చి వాళ్ళ యొక్క బాధలను తెలుసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్ 9 హెల్త్. డాక్టర్ కిషోర్ కుమార్.